హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్టు, నల్ల ద్రాక్ష, ఇంకా వేరే ఇంకా మా ఇంట్లో ఉన్నవి వేసాను. అవన్నీ నేతిలో వేపుకోవాలి. ముందుగా అయితే బాదము, జీడిపప్పు, వాల్నట్టు ఆ మూడు కలిపేసి వేపుతున్నాను. సన్న సెగలో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చక్కగా దగ్గరుండి తిప్పుకుంటూ వేయించుకోవాలి. అవి తీసాను. మళ్ళీ పుచ్చగింజలు అవి వేరే వేసి, మళ్ళీ కాస్త నెయ్యి వేసి అంజీరా అవి వేపుతున్నాను. మన ఇంట్లో ఏమున్నా ఇన్నే వేసుకోవాలని ఏమి ఉండదండి. మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటాయి, ఏ అయినా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేనైతే వాటికి వరకు చేస్తున్నాను. ఇంకా నూగులు వేసుకోవచ్చు, వెండి కొబ్బరి వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ మన ఇష్టం. ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు. అవి లైట్గా నేతిలో వేపుకోవాలి. చక్కగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. నేనైతే పిల్లలకు పంపిస్తానికి ఇవి చేస్తున్నాను. చక్కగా అట్లా సిమ్లో వేపుకుంటే చక్కగా వేగుతాయి. నేను నల్ల ద్రాక్ష వేసానండి. చాలామంది మామూలు ద్రాక్ష, వెండి కిస్మిస్ వేసుకుంటారు. నేనైతే నల్ల ద్రాక్ష తింటే మంచిదనేసి నేను నల్ల ద్రాక్ష తెచ్చాను. అవి కాస్ట్ ఎక్కువ, కాస్త మామూలు వాటి మీద అవి కాస్ట్ ఎక్కువ. మన ఓపిక అది. వేసుకుంటే మంచిదనేసి నేనైతే అవి వేసాను. నల్ల ద్రాక్ష తింటే బాగుంటుంది అనేసి వేసాను. మన ఇష్టం, అది మన ఓపిక. ఇంకా నేనైతే అవి చక్కగా వేపుతున్నాను. సిమ్లో పెట్టేసి కొంచెం నెయ్యి ఎక్కువ వేసానండి. ఎందుకంటే పిల్లలు తినేవి కదా అని చెప్పేసి నేను నెయ్యి ఎక్కువ వేసేసాను. మామూలుగా అయితే కొంచెం లైట్గా వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. టేస్ట్ బాగుంటుంది, బలం కూడా కదా పిల్లలకి. ఇంకైతే వేగినవి ఇంకా అవి కూడా పక్కకు తీసేసి మళ్ళీ వెండి కొబ్బరి, నూగులు మళ్ళీ వేపుతున్నాను. వేరే ఇంకోటి గసగసాలు అవి వేపుతున్నాను వాటి వరకు. ఇవి ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేపుతున్నాను. ఎండు కొబ్బరి, నువ్వులు, గసగసాలు ఇవి మట్టికి కొంచెం లైట్గా ఊరికే చిన్నవి కదా, తొందరగా వేగిపోతాయి. ఇంకైతే వేపేసాను, అయిపోయింది. నల్ల ద్రాక్ష అండి మిక్సీలో పట్టుకోకుండా డేట్స్ గింజలు తీసేసి నేను మిక్సీలో పట్టకుండా రోట్లో అయితే కొంచెం దంచుతున్నాను. మిక్సీలో పడితే చుట్టుకుపోయి మిక్సీ పాడవుద్ది అనేసి రోల్ ఉంది చక్కగా, నేనైతే అట్లా దంచుతున్నాను. మనం అక్కడ డ్రై ఫ్రూట్స్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు నేను ఇవి ఇక్కడ డేట్స్ రోట్లో దంచుతున్నాను. నాకు అసలు రోట్లో దంచడమే ఇష్టము ఆ మిక్సీ కన్నా. ఇంకైతే రోట్లో అట్లా కొంచెం మెత్తగా చేస్తున్నాను. జిగురు ఎక్కువ ఉంటుంది, మిక్సీలో అవ్వదనేసి నేనైతే రోట్లో చేస్తున్నాను. రోలుండి రోట్లో చేసుకుంటేనే మంచిది. అసలు గింజలు తీసేసి చక్కగా అట్లా రోట్లో దంచుకోవాలి. రోట్లో దంచేసి అప్పుడు కొంచెం మళ్ళీ నూనెలో ఫ్రై చేసుకుంటే అది లూజ్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే గట్టిగా ఉంటుంది, జిగురు ఎక్కువ ఉండి గట్టిగా ఉంటుంది. అది నేతిలో వేపుకునేటప్పుడు కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ అదే బాండ్లీలో కాస్త నెయ్యి వేసుకొని అది కూడా కొంచెం వేపుకోవాలి, అప్పుడు లూజ్గా అవుతుంది. ఈజీ అండి, అసలు ఇది చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు, అసలు ఈజీ. అవన్నీ చక్కగా చిన్న పీసులు చేసేసుకుని చక్కగా అన్నీ కూర్చొని మొత్తం పీసులు చేసేసుకొని మళ్ళీ పొయ్యి దగ్గర ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. అసలు అది పెద్ద కష్టంగా ఉండదు, పని ఈజీగా అయిపోతుంది. రోజుకు ఒక్కటి తింటే ఎంత బలమో అసలు చెప్పలేము. ఇంకా అది ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది, బలము. ఇక అంతకన్నా బలమైన ఫుడ్ ఇంకా మనం ఏమి తినలేము. రోజు ఒక్క లడ్డు పిల్లలు ఉంటే పిల్లలకి అసలు చాలా మంచిది. ఒక్కటి తినేసి పాలు తాగితే పిల్లలకు చాలా హెల్దీ. అది డ్రై ఫ్రూట్స్ మామూలుగా నానబెట్టుకుని తింటామంటే అందరికీ అవ్వదు కదా,
అట్లా చేసి డబ్బాలో పెట్టుకుని రోజు ఒకటి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన పిల్లలకి చక్కగా పిల్లలకి పొద్దున పూట వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చినాకు అట్లా పెట్టి ఇస్తే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి, బలము ఒంటికి. నెయ్యి వేసి కొంచెం అది కూడా ఫ్రై చేస్తున్నాను. లైట్గా కొంచెం మెత్తగా అవుతుంది, అది గట్టిగా ఉంటుంది జిగురు కదా, కొంచెం మెత్తగా అవుతుంది లైట్గా ఫ్రై చేసుకుంటే. సారీ, వీడియో నిలువుగా పెట్టి తీసినట్టుంది, మా పాప తెలియదు గబాలు మర్చిపోయి అలా తీసేసినట్టుంది. అది కూడా చిమ్ములో పెట్టుకొని అట్లా, అది ఇరిగిపోయిందండి. అది గట్టిగా నొక్కి పట్టేటప్పటికి ఇరిగిపోయింది, ఇంకా తీసేసి పక్కన పెట్టేశాను. అది నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఇంకా దాంతో తిప్పుదాం అనేసి నేను తీసుకున్నాను. అది గట్టిగా నొక్కేసప్పటికి ఇరిగిపోయింది, ఇంకా గరిటె తీసుకున్నాను, అది పక్కన పెట్టేసి. నేను నాన్ స్టిక్ ప్యాన్ తక్కువ వాడతానండి, వాడను, మంచిది కాదు అని అంటున్నారు కదా అనేసి నేను వాడను. ఇప్పుడు వీటికి అనేసి నేను అది తీసాను. నేను మామూలుగా అయితే మన ఇంట్లో అల్యూమినియందే వాడతాను, ఎప్పుడన్నా నాన్ స్టిక్వి వాడతాను. నాకు ఇష్టం ఉండదు నాన్ స్టిక్వి వాడటం పెద్దగా. ఇంకా ఈ పప్పు లేపుతానికే కదా అనేసి నేను అది తీసాను. లడ్డు చేసుకొని పెట్టుకొని చక్క డబ్బాలో సాయంత్రం పూట ఉదయం పూట తీసుకోండి, చాలా చాలా మంచిది. కొంచెం కాస్టే కాదంటలేదు, కానీ చేసి పెట్టుకుంటే మంచిది కదా ఆరోగ్యానికి. మన ఆరోగ్యం కన్నా మించింది ఏది ఉండదు, అందరికీ అవ్వదు, అంత కాస్ట్లీ అంటే అవ్వదు, కానీ చేసుకుంటే బాగుంటుంది కదా. ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యమే కదా మనకి. ఇంకా అది కదా అలా కలిపేసేసి ఆ లడ్డూలకి అంతా చేత్తో, నేను కాలుతుందనేసి గెరిటితో అట్లా చేస్తున్నాను. అయితే చేత్తో కలిపేసేసి ఇంకా లడ్డూలు చుట్టుకోవటమే. చక్కగా కాస్త నెయ్యి చేతికి రాసుకొని ఇంకా లడ్డూలు చుట్టుకుంటే మనకి చాలా అవుతాయి. మామూలుగా నేను పెద్ద పెద్దవి చుట్టేసాను, ఇంకా మా పిల్లలు ఇంకా తినేదనేసి పెద్ద లడ్డూలు చుట్టాను. నేను చిన్న చిన్నవి చుట్టుకుంటే చాలా అవుతాయి, అది అంత లడ్డు చుట్టాను నేనైతే. చాలా చాలా బాగున్నాయి. మా పిల్లలైతే అసలు వీడియోలో చూసి టెంప్ట్ అయిపోయారు, కలర్ఫుల్గా ఉన్నాయి అనేసి ఫోన్ కూడా చేశారు. నేను అంతకుముందు షార్ట్ వీడియో పెట్టాను, పెద్ద వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చూసారా, మనం అట్లయితే కట్టుకోవటమే లడ్డు. చక్కగా చేతికి నెయ్యి రాసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు కట్టుకోవటమేను. చక్కగా చూసారా, అన్నీ మన ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి, అయ్యి అనేం కాదు, మన ఓపిక మన ఇష్టం అది. ఇంకా చుట్టుకొని చక్కగా ఒక 10 రోజులకు అట్లా సరిపడా పెట్టుకుంటే మంచి హెల్దీ ఫుడ్. ఇక ఏమి తినే పని లేకుండా ఆ ఒక్కటి తింటే సరిపోతుంది మనకి. ఇంకా నేనైతే అవి చేశాను, ఇంకా ఎన్ని అయినాయో లెక్కే లేదు. మామూలుగా అయితే అవి ఆ లడ్డూలు అయినాయి, అయ్యే ఉంటాయిలేండి, పాతిపోయినో నేనైతే లెక్క. ఓకే.